370 కోట్లు ఎటో పోయినాయి అంటాడు. 30 సెంటర్లు, 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, 2,14,000 మంది ట్రైనింగ్ పొందిన విద్యార్థులు. ప్రతి వాడి ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అడ్రస్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడ కూర్చొని మాటలు వల్లించడం కాదు, చాలా అమాయకంగా చెప్తున్నాడు. ఏజెన్సీకిను ప్రభుత్వానికి సంబంధం లేదంట. డిఐజీగా ఉన్న రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఎంత అధిపతి అయినా కావచ్చు, నువ్వు డీజీపీ కావచ్చు. 100 కేసులు ఉన్నాయి రాష్ట్రంలో, 100 కేసులు జరుగుతాయి. మరి డీజీపీ ఎందుకు వెళ్ళడు? వెళ్తాడా డీజీపీ ప్రతి కేసుకి? ఎందుకు రఘురామరెడ్డి వెళ్ళాడు? వెళ్ళటమే కాదు, రఘురామరెడ్డి లాయర్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు అక్కడ. ఈయనేమో పెద్ద అపర మేధావంట, ఆ లాయర్ల కంట ఏమి తెలియదంట. చంద్రబాబు నాయుడు గారు అడిగితే పేపర్లు ఇవ్వలేదు, కానీ మన బ్లూ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి పేపర్లు. ఎట్టా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిచ్చారు? అనాథరైజ్డ్ పేపర్లు ఎలా వస్తున్నాయి? ప్రభుత్వం దగ్గర సిఐడి దగ్గర ఉండాల్సిన పేపర్లన్నీ బయటకు ఎలా వెళ్ళి మీ బ్లూ మీడియా దగ్గరికి ఎలా వెళ్ళింది?